ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. హాయ్ యూఎస్, ఈరోజు మనం ఫ్లైట్ జోన్ దగ్గర ఉన్నాము, గండిపేట దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు 9 గేమ్స్ ఉన్నాయంట. ఆ 9 గేమ్స్ ఎలా ఉంటాయి, మధు సార్ అని చెప్పి వస్తారు, తనతో చూద్దాం ఎలా గేమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒకసారి అడుగుదామని. సార్ చెప్పండి సార్. హాయ్ సార్. హాయ్ సార్. మధు. ఓకే, చెప్పండి సార్, ఎలా ఉన్నాయి సార్ గేమ్స్ ఇవి? సో ఇది బేసిక్లీ ఫ్రీ స్టైల్స్ ఇది. సో నార్మల్లీ జంపింగ్ ఇది. ఓకే. సో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క జిమ్ చేయాలి. సో ఫన్ విత్ ఫిట్నెస్ ఉంటుంది. ఓకే. సో కంప్లీట్లీ సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఆడొచ్చు ఇక్కడ. సో బాగానే ఉంటుంది సార్. మీరు చూస్తున్నైతే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, సో అలా జిమ్ చేయొచ్చు. సో ఇది ఫ్రీ స్టైల్ ఇది. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కరు జిమ్ చేయాలి. సో ఇది ఫన్ విత్ ఫిట్నెస్ అని ఉంటుంది. సో ఇది ఫ్రీ స్టైల్ అంటాము. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే జిమ్ చేయొచ్చు ఇందులో. సో చూస్తున్నారుగా మీరు కూడా, అందరూ ప్రతి ఒక్కరు జిమ్ చేస్తున్నారు. సో చిన్న నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రీ స్టైల్. ఓకే. ఇది బేసిక్ అంటే మన గేమ్ ఏజ్ 4 to above 4 to ఎవరైనా ఏజ్ వాళ్ళు పే చేయొచ్చు. ఇది మన ఇక స్టార్ట్ కాకముందు ఫస్ట్ గేమ్ ఇది. సో ఇక్కడ వచ్చిన తర్వాత 5 minutes అట్లా వార్మప్ చేసి తర్వాత ఇంకా వేరే గేమ్స్ ఎక్కడైనా వెళ్ళొచ్చు. మనం టోటల్ ఎన్ని గేమ్స్ ఉన్నాయి సార్? టోటల్ 9 గేమ్స్ ఉంటాయి మన దగ్గర. 9 గేమ్స్ కూడా ఆల్ ఏజ్ వాళ్ళు ఆడొచ్చు. ఎబో 4 ఎవరైనా సరే ఆడొచ్చు. సో ఇదైతే బేసిక్ అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి జిమ్ చేయాలి 5 minutes అలా. ఇక్కడ చేసిన తర్వాత కొంచెం వార్మప్ చేసిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళి వేరే దగ్గర ఆడొచ్చు గేమ్స్. ఇది సెకండ్ గేము. దీని పేరు వచ్చేసి డాడ్జ్ బాల్. సో ఇది ఒక టీమ్ గేమ్ ఇది. సో 2 teams డివైడ్ అయ్యి బాల్స్తో హిట్ చేసుకోవాలి ఇదంతా. సో ఇది కంప్లీట్లీ స్కై లైన్ అంటాము. సో బ్యాలెన్స్ చేసుకుంటా ఈ ఆరెంజ్ రోప్ పైన నడవాలి. సో బ్యాలెన్స్ చేసుకుని నడవాలి. కొంచెం చిన్న పాప కాబట్టి సో బాబు కొంచెం హెల్ప్ చేస్తున్నా కానీ కంప్లీట్లీ సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ పైన మనం ఒక్కరే నడవాలి. ఇది ఫోమ్ జోన్ అనేది. సో నార్మల్గా జిమ్ చేసి లోపలికి ఫ్లిప్స్ కానీ డ్రాప్స్ కానీ ఎన్నికి వస్తుంది. సో జిమ్ చేసి మామూలుగా మా కోర్ట్ మానిటర్ చూపిస్తాడు ఎలా జిమ్ చేయాలని. సో ఇలా ఒక టైపు. ఇంకోటి సో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు పిల్లలు కానీ పెద్దలు కానీ.